Thank you, brethren. Thank you, brother, for this loving welcome. And परमेश्वर ने जो इस सप्ताह का पहले दिन इस समय दिया है ताकि हम एक दूसरे के साथ मेज के इर्द गिर्द बैठकर सहवास करें, जरूर हम परमेश्वर का धन्यवाद करें. వారం మొదటి దినాన ఇలాగా కూడుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చారు. అలాగా పరిశుద్ధులుగా కూడుకుని ఆయన ఆరాధించడానికి సహాయం చేస్తారు. అందుబట్టి ముందుగా మనం దేవునికి వందనాలు చెల్లించాలి. और मुझे भी आज ये मौका मिला कि आपके साथ इस सहवास में एकत्रित हो सका हूं, तो इसलिए मैं परमेश्वर का धन्यवाद करता हूं. మీతో పాటు ఇలా సహవాసంలో కూడుకోవడానికి నాకు ఈ అవకాశం దొరికింది. అందుబట్టి దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. परमेश्वर के वचन की ओर थोड़ी देर तक हम ध्यान करें. गलातियों की पत्री, बुक ऑफ गलेशियंस, गलातियों की पत्री अध्याय 4. దేవుని వాక్యం నుంచి కొద్దిగా మనం ధ్యానం చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. And कई बार शायद हम में से हर एक ने पढ़े होंगे इस वचन को. वचन 19 हम पढ़े, chapter 4 verse 19. చాలా సార్లు ఈ వాక్య భాగం మనం చదువుకునే ఉంటాము. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్యం మనం చూసుకుందాం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. Right. परमेश्वर का हम धन्यवाद करते हैं कि परमेश्वर ने इस अद्भुत वचन संपूर्ण रूप से उनके लोगों को उसने दिया है. ఈ అద్భుతమైన వాక్యము సంపూర్ణ రీతిగా ఆయన ప్రజలకు దేవుడు అందించారు. అందుబట్టి మనం దేవునికి వందనాలు చెల్లించాలి. और जबकि हम परमेश्वर के वचनों को, जो प्रकट वचन, जो उत्पत्ति के पुस्तक से लेकर प्रकाशित वाक्य तक हम जब देखते हैं, వాక్యాన్ని మనము జాగ్రత్తగా చూసినప్పుడు, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూసినప్పుడు, परमेश्वर ने बड़े अनंतकालीन उद्देश्य के अनुसार इस वचन को उसके लोगों को दिया है. అనంతకాలం వరకు ఉండే ఉద్దేశంతోనే దేవుడు ఈ వాక్యాన్ని ఆయన ప్రజల కొరకు ఇచ్చారు. तो इसलिए हमें इस वचन का आदर करना है, क्योंकि परमेश्वर जो जीवित है, जो आत्मा है, वो स्वयं ये वचन है. జీవించుచున్న దేవుడు, ఆత్మైన దేవుడు, ఆయన వాక్యం గనుక ఈ వాక్యాన్ని మనము గౌరవించాలి. तो अब आज के समय जबकि हमने इस गलाती की पत्री अध्याय 4 और वचन 19 में हमने पढ़ा है, ఈ రోజుటి వాక్య ధ్యానం కొరకు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్యం నుంచి మనం చదువుకున్న వాక్య భాగము, पौलुस जबकि आत्मा के प्रेरणा से जब गलातियों के विश्वासियों को आत्मा के द्वारा जब लिख रहा है, పౌలు ఆత్మ ప్రేరేపణ ద్వారా గలతీలో ఉన్న విశ్వాసులకి వాక్యాన్ని రాస్తున్నప్పుడు, तो परमेश्वर के इस अद्भुत अंतिम उद्देश्य को उनके सामने वो पेश करता है. దేవుని యొక్క ఈ అద్భుతమైన అంతిమమైన ఉద్దేశం గురించి వారి ముందు ఆయన ఉంచుతున్నారు. Right. तो हम बड़े धैर्य के साथ परमेश्वर के वचनों के आधार पर कह सकते हैं कि ये जो बड़े दिल से कही हुई जो बात, जो आत्मा के द्वारा प्रेरित की बात, ये परमेश्वर का कलीसिया के लिए, उसके लोगों के लिए एक अंतिम उद्देश्य है. ఈ ఆత్మ ద్వారా ప్రేరేపించబడి దేవుని వాక్యం ద్వారా మనకు అందిన ఈ మాటలు సంఘము కొరకు అంతిమమైన లేదా సంక్షిప్తమైన ఒక ప్రణాళిక అని మనం దేవుని వాక్య భయంతో చెప్పవచ్చు. Right. तो परमेश्वर का उद्देश्य क्या है? అయితే దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక ఎలా ఉంది? अब वो कह रहा है कि मेरे बालकों, मेरे छोटे बालकों, माय लिटिल चिल्ड्रन, कि जिनके बारे में मैं फिर एक बार इस जच्चाची पीढ़ी से मैं गुजरता हूं. उद्देश्य ये है कि मसीह तुम में पूरे रूप से निर्माण हो. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఈ మాట చెప్తున్నారు, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. राइट. ये दो विरोध शब्दों को, विरोध भाष को बताता है. एक है छोटे बालक और दूसरा है मसीह के रूप. ఇక్కడ రెండు విపరీతమైన పదాలు మనం చూస్తున్నాం. మొదటిది చిన్న పిల్లలు, రెండోది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వారూప్యం. Right, very nicely put that. I like that word in translation. विपरीत, right? दो अलग बात है. एक है छोटे बालक और उद्देश्य वहां से लेकर कहां ले जा रहा है, जहां की मसीह का रूप, मसीह का इस पूरे रूप को विश्वासियों में निर्माण होना है.
రెండు విపరీతమైన పదాలు మనం చెప్పుకున్నట్లు ఇక్కడ ప్రస్తావించబడుతున్నాయి. మొదటిది చిన్న పిల్లలు, తర్వాత వారి ఉద్దేశ్యము, అంతిమమైన ఉద్దేశ్యము క్రీస్తు స్వారూప్యములోకి మార్చబడుట. राइट। आत्मा जो है पौलुस के द्वारा इस शब्द को क्यों लोगों को बताना कि मेरे छोटे बालक, इतना ही नहीं मेरे बालक लेकिन मेरे छोटे बालक। అపోస్తులైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నా పిల్లలారా, లేదా ఇంగ్లీష్ తర్జుమాలో నా చిన్న పిల్లలారా అని వచ్చింది. అంత విశేషంగా ఆయన ఎందుకు చెప్తున్నారు? राइट, कहे मैं चिन्ह पिलर, राइट, मेरे छोटे बालक। कहने का मतलब ऐसा है, నేను చెప్పగలిగిన ఉద్దేశం ఏంటంటే, परमेश्वर ने हमें विश्वास में लाने के बाद और विश्वास में हमें चलाने के बाद कई दिन परमेश्वर जो हमारे अंदर आत्मा के द्वारा कार्य करते हैं, लेकिन कई बार होता है कि हम आत्मा के उस भरपूरी उस कार्य को हम ठीक तरह से समझते नहीं है या अनुभव नहीं करते हैं। చాలా సార్లు విశ్వాసంలోకి మనం వచ్చిన తర్వాత, క్రీస్తు మనల్ని విశ్వాసంలో కొన్ని దినములు నడిపించిన తర్వాత, ఆత్మ ప్రేరేపణ ద్వారా ఆయన నడిపిస్తాడు గానీ, కొన్నిసార్లు ఆత్మ పరిపూర్ణత, ఆత్మ కార్యాన్ని మనం అనుభవించలేకపోతూ ఉంటాం. पहले अध्याय में जबकि हम अभ्यास करते हैं, गलाती के पहले अध्याय में, గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం అభ్యసించినట్లు, वचन 4 पढ़िए प्लीज। 4వ వాక్యం మనం చూసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యము. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. राइट, परमेश्वर का उद्धार का कार्य का उद्देश्य क्या है? దేవుని రక్షణ కార్యము యొక్క ఉద్దేశం ఏంటి? कि वो हमें इस दुष्ट संसार से छुटकारा दे परमेश्वर की इच्छा के अनुसार, ताकि हम परमेश्वर के जन बनकर उसी के साथ सदा रहें। దేవుని చిత్తానుసారంగా ఈ దుష్ట కాలంలో నుంచి, దుష్ట లోకము నుంచి మనల్ని విమోచించి ఆయన ప్రజలుగా ఆయన చేసుకున్నటే ఉద్దేశం. ये इस संसार विश्वासियों के लिए एक कायम का स्थान नहीं है। ఈ లోకము విశ్వాసులకు ఉండుటకు ఒక స్థలము కాదు. ये हमारी संसार नहीं है, ये हमारे जीने का स्थान नहीं है। ఇది మన లోకము కాదు, మన నివాస స్థలము కాదు. लेकिन जबकि हम विश्वासियों के तरफ हम देखते हैं, जब हमारे तरफ हम देखते हैं कि कई बार ज्यादा से प्रतिशत जो है हमारे ध्यान या मन इस संसार पे लगे रहता है। విశ్వాసుల పట్ల లేదా మన పట్ల మనం చూసుకున్నప్పుడు చాలా సార్లు మన మనస్సు, మన ఆలోచన ఈ లోకం మీద ఆధారపడి ఉంటుంది. तो इसलिए बार बार जबकि पत्रियों को, कलीसियाओं को लिखते हैं, आत्मा पौलुस के द्वारा या पत्रस के द्वारा, यूहन्ना के द्वारा इसी बात को कहते हैं कि इस संसार से अपने मन को हटाना है, क्योंकि परमेश्वर का उद्धार का कार्य का उद्देश्य है कि हमें इस दुष्ट संसार से उठाना है। కనుక సంఘములకు ఇలాగ పత్రికలు రాయబడినప్పుడు ఆత్మ ప్రేరేపణ ద్వారా, అది అపోస్తలుడైన పౌలు ద్వారా అవ్వచ్చు, పేతురు ద్వారా అవ్వచ్చు, యోహాను ద్వారా అవ్వచ్చు, ఈ లోకం మీద మీరు మనస్సు ఉంచకూడదు, ఈ లోకం నుంచి మీరు విమోచింపబడ్డారు కనుక మీ మనస్సు ఈ లోకం మీద ఉంచకూడదు అని సారి మన వాక్యంలో చూస్తున్నాం. और जबकि पौलुस इन विश्वासियों की तरफ देख रहा है, तो वचन 6 से हम 6 से 10 पढ़ते हैं कि कैसे ये लोग इस उद्देश्य से कहीं भटक चुके हैं। పౌలు ద్వారా ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు 6 నుంచి 10 వాక్యాలు మనం చూసుకుంటే, ఈ విశ్వాసులు ఎలాగా ఈ ఉద్దేశం నుంచి తప్పిపోయారనే అంశముల గురించి మాట్లాడుతున్నారు. राइट, कई कई सालों तक ये विश्वासी विश्वास में रहकर आए हैं, लेकिन बहुत ही जल्द उद्देश्य को भूलकर मार्ग से भटक चुके हैं। ఎన్నో సంవత్సరములుగా ఈ విశ్వాసులు వారి విశ్వాసంలో నిలిచి ఉన్నారు, కానీ చాలా తొందరగానే ఆ ఉద్దేశాన్ని వారు మరిచి వారు త్రోవ తప్పినట్లుగా మనం చూస్తున్నాం. पौल जब आगे वचन 11 से आगे अपने गवाही के बारे में जब उन्हें सुनाता है, అపోస్తలుడైన పౌలు 11వ వాక్యం నుంచి ఆయన సాక్ష్యం గురించి మాట్లాడుతున్నప్పుడు दोबारा उनके विश्वास को उस स्तर में ले आ रहा है कि तुम्हें कहां होना है और तुम कहां पर है। మరొకసారి ఆయన విశ్వాస స్థితిని ఈ స్థాయికి తెచ్చుకుని, మీరు ఏ స్థాయిలో ఉండాల్సిన వారు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారని గుర్తు చేస్తున్నాడు. और जबकि वो इस बात को कह रहा है कि वचन 15 और 16 पढ़िए प्लीज। 15-16 వాక్యాలు మనం చూసుకున్నట్లయితే, అయినను తల్లి గర్భం నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నాయందు బయలుపరప అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. देखो कितने अद्भुत बातों के द्वारा पौलुस जो है अपने गवाही को, प्रकट किए हुए बातों को, आत्मा के इस प्रकाशन को किस तरह से विश्वासियों के सामने रख रहा है।
చూడండి ఎంత అద్భుతమైన మాటల ద్వారా అపోస్తులైన పౌలు పరిశుద్ధాత్మ ప్రత్యక్షమైన కలిగినట్లుగా ఈ మాటలు విశ్వాసం ముందు ఆయన ఉంచుతున్నాడు. 3 बातें यहाँ पर अद्भुत तरीके से बता रहा है। ఈ మాటలను ఇక్కడ ఆయన అద్భుతంగా చెప్పినట్లు మనం చూస్తున్నాం. पहला वचन 15 में लिखा है, जिसने मुझे मां के गर्भ से अलग किया है। ఆ మూడిట్లో మొదటిది మనం చూస్తున్నాము, అయినను తల్లి గర్భం నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి. और कितने एक अद्भुत समझ है। पौलुस जब विश्वास में बढ़ते बढ़ते आगे चले जाता, कहता है कि मैं इस बात को पीछे मुड़कर देखता हूं, मैं तो कौन था, ख्रिस्त विरोधी था, लेकिन अब मैं समझता हूं कि परमेश्वर ने मां के गर्भ से मुझे अलग किया है। ఎంత అద్భుతమైన మాట ఇక్కడ పౌలు చెప్తున్నాడు. తను ఇలాగా క్రైస్తవులను హింసిస్తూ అలాగ ముందుకు వెళ్తూ ఒకసారి తను వెనక్కి చూసుకున్నప్పుడు నేను ఎలాంటి వాడిని, ఇలాగే హింసించేవాడిని, కానీ నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు అనే మాట ఆయన చెప్తున్నాడు. We are a separated people. हम एक अलग किए हुए लोग। कब से? जबकि हम मां के गर्भ में थे। మనము ప్రత్యేకపరచబడిన ప్రజలము. ఎప్పటి నుంచి అంటే మన తల్లి గర్భంలో మనం పడినప్పటి నుంచే. और उसके बाद दूसरी बात वही वचन में कह रहा है, ఆ తర్వాత రెండో మాట అదే వాక్యంలో ఆయన చెప్తున్నాడు, उसने मुझे उसके अनुग्रह के कारण बुलाया है। తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు. राइट, अलग किया है और बुलाया है। ఆయన ప్రత్యేకపరిచారు, ఆయన పిలిచారు. और तीसरी बात वचन 16 में कहता है, మూడో మాట 16వ వాక్యంలో ఆయన చెప్తున్నాడు, और पुत्र को मुझ में उसने प्रकट किया है। తెలుగులోని 15వ వాక్యంలోనే వచ్చింది, తన కుమారుని ప్రకటింపవలెనని. हाँ, कुमार ने प्रकट किया, पुत्र को मेरे अंदर उसने प्रकट किया। इंग्लिश में लिखा है, टू रिवील हिज सन इन मी। ఇంగ్లీష్ తర్జుమాలో ఎలాగొచ్చింది, తన కుమారుని నా యందు ప్రకటింపవలెనని. ना इंदो, राइट, दैट्स वेरी क्लियर, ना इंदो, राइट। उस पुत्र को मेरे अंदर या मुझ में, मेरे अंदर प्रकट करने को, కుమారుని నా యందు లేదా నాలో ప్రకటింపవలెనని అని మనం చూస్తున్నాం. अलग किया है, ప్రత్యేకపరిచారు, अनुग्रह से बुलाया है, కృపచేత ఆయన మనల్ని పిలిచారు, और पुत्र को मुझ में प्रकट किया है। ఆయన కుమారుని నా యందు ప్రకటించారు. और इसी उद्देश्य को जब आगे ले जाता है, ఇదే ఉద్దేశాన్ని పట్టుకుని ఆయన ముందుకు వెళ్తున్నప్పుడు अध्याय 2 और वचन 20 में वो कहता है, రెండో అధ్యాయము 20వ వాక్యంలో ఆయన ఇలా చెప్తున్నాడు, कि अगर ये मेरा स्थिति है तो मैं मसीह के साथ मेरा पूरा जीवन छोड़ देता हूं। ఇది నా స్థితి అయినట్లయితే క్రీస్తుతో పాటు నా జీవితాన్ని నేను క్రీస్తుకి అంకితం చేస్తున్నాను. मैं नहीं जी रहा हूं या मैं जीना नहीं चाहता हूं, मसीह मुझ में जीना चाहिए, ये मेरा उद्देश्य और मेरा निर्णय है। ఇంక నేను జీవించేవాడిని కాదు, జీవించాలని ఆశ నాలో లేదు, కానీ క్రీస్తే నా యందు జీవించాలి. और इसलिए वचन 21 में कहता है, అందుకే 21వ వాక్యంలో ఆయన చెప్తున్నారు, मैं इसके कारण परमेश्वर के अनुग्रह को व्यर्थ नहीं करना चाहता हूं। అందుకే దేవుని కృపని నేను నిరర్థకము చేయను అనే మాట చెప్తున్నాను. अगर परमेश्वर के दिए हुए बातों को, उसके उद्देश्यों को हम भरपूरी से अगर ग्रहण करते हैं, तो परमेश्वर के अनुग्रह को हम व्यर्थ नहीं ठहराते हैं। దేవుని మాటలని, దేవుని ఉద్దేశంను పూర్తిగా మనం నెరవేర్చినప్పుడు దేవుడు అనుగ్రహించే కృపని మనం నిరర్థకము చేయకుండా ఉంటాం. लेकिन जब हम मार्ग से भटक जाते हैं, कई बातों को हल्के रूप से लेते हैं, तो वचन 21 के उसके विपरीत अर्थ हमारे अंदर आता है कि हम परमेश्वर के अनुग्रह को हमारे जीवन में व्यर्थ ठहराते हैं। కానీ దేవుని కృపని మనం దేవుని మాటల వైపు నుంచి తప్పుకుని దేవుని మార్గంలోంచి తప్పు త్రోవలో మనం నడిచినట్లయితే 21వ వాక్యాన్ని వేరే వ్యతిరేక రీతిగా మనం తీసుకోవచ్చు. దేవుని కృపని మనం నిరర్థకము చేసిన వారం అవుతాం. और जबकि वापस अध्याय 3 में आता है, తిరిగి 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు और हम देखते हैं कि वचन 1 से 3 इस गलातियों के जो जीवन में ऐसे कुछ बातें आ चुका है, फिर एक बार वो मार्ग से भटक चुके हैं। గలతీయుల జీవితాల్లోని మరో కొన్ని విషయాలు వచ్చాయి, వాటి ద్వారా వారు మార్గం తప్పారని మొదటి 3 వాక్యాల్లో ఆయన చెప్తున్నారు. कैसे हुआ, जरा प्लीज आप पढ़िए वचन 1 से 3। ఎలా జరిగిందనే విషయాలు మనం 1 నుంచి 3 వాక్యాలు చదువుతాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 3 వాక్యాలు. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన గదా, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొన గోరుచున్నాను. ధర్మశాస్త్రము
సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా? और अध्याय अध्याय 5 में देखिए प्लीज, ఐదో అధ్యాయంలో కూడా మనం చూద్దాం. और वचन 7 पढ़िए. ఐదో గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యము. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? राइट, एक किनको लिख रहा है? जो विश्वासी अच्छे तरह से अपने जीवन को बिता रहे थे. చక్కగా వారి జీవితాన్ని వారు జీవిస్తున్న విశ్వాసులకు ఈ మాటలు రాస్తున్నాడు. क्या क्या लिखा है उनके बारे में? వారి గురించి ఏమేం మాటలు రాస్తున్నాడు? आत्मा में आरंभ किया है, ఆత్మలో మీరు ప్రారంభించారు, आत्मा में चल रहे थे, ఆత్మానుసారంగా మీరు నడుస్తున్నారు, अच्छे तरह से दौड़ रहे थे. చక్కగా మీరు పరిగెడుతున్నారు. लेकिन क्या हुआ? కానీ ఏం జరిగింది? 3 बातें वहां पर हो चुका है, जैसे हम देखते हैं. 3 విషయాలు అక్కడ జరిగినట్లుగా మనం చూస్తున్నాం. पहली चीज की सच्चाई के आज्ञा पालन करने में वो कम पड़ चुके हैं. సత్యమును ఆజ్ఞని గైకొనుట్లో వారు వెనుకబడినట్లుగా మొదట మనం చూస్తున్నాం. विश्वास की बातों में वो कमजोर हो चुके हैं. విశ్వాసం యొక్క మాటల్లో వారు బలహీనులయ్యారు. आत्मा से आरंभ करके आत्मा के द्वारा परिपूर्ण होने के बदले में उस शरीर या देह के रूप में चलने लगे. ఆత్మానుసారంగా ప్రారంభించి ఆత్మ పరిపూర్ణులు అవ్వకుండా వారు శారీరకంగా పరిపూర్ణులు అవుతున్నట్లుగా మనం చూస్తున్నాం. अच्छा, हमें इस बात को देखना, क्या एक गलाती के विश्वासियों को ये बात मालूम था क्या? नहीं. మనం ఆలోచించాలి. గలతీలో ఉన్న విశ్వాసులకి ఈ మాట తెలీదా? मेरे हिसाब से उनको नहीं मालूम था. నేనేమనుకుంటున్నాను వారికి తెలియదేమో. हाँ, क्योंकि उनको क्या लग रहा था कि सब कुछ ठीक तो चल रहा है, ఎందుకంటే అంతా చక్కగా వెళ్తుందని వారు అనుకున్నారు. हमारे जीवन में कोई प्रॉब्लम तो नहीं है ना. మా జీవితంలో ఎటువంటి సమస్య లేదు కదా. मैं तो रोज तो बाइबल तो पढ़ रहा हूँ, రోజు మేము బైబిల్ చదువుతున్నాము, आराधना भी कर रहा हूँ, ప్రార్థన కూడా చేస్తున్నాము. भाई मैं सब कुछ प्रभु का सेवा भी कर रहा हूँ, నేను దేవుని సేవ కూడా చేస్తున్నాను. सब कुछ हो रहा है, तो प्रॉब्लम कहाँ है भाई? అన్ని చక్కగా జరుగుతున్నాయి, మరి సమస్య ఏంటి? लेकिन अंदर के अंदर जो है, उनके अंदर एक घुटन सा बात है जो उनको दबा रहा है, उनके इस फलदायी जीवन को कमजोर कर रहा है. ये बात उन्हें समझ में नहीं आया है. వారి లోపల ఒక విషయం ఉంది, ఫలము ఫలించే ఈ ఆత్మీయ జీవితాన్ని అది నొక్కు వేస్తుంది. వీరు ఇలాగా అనద్రొక్కుబడుతున్నారనే విషయాన్ని వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. इसलिए उसको गलाती अध्याय 5 में कहने पड़ा, आत्मा का फल तुम्हें धारण करना है. అందుకే గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మ ఫలము మీరు ధరించాలి అనే మాట ఆయన చెప్పవలసి వచ్చింది. क्योंकि उन बातों से शायद उनके मन कई कई हद तक भटक चुका है. ఎందుకంటే ఆ విషయాల నుంచి వారి మనసు బహుశా చాలా దూరంగా తప్పిపోయి ఉండొచ్చు. और जबकि ऐसे माहौल में, ऐसे वातावरण में जब विश्वासियों को वो लिख रहा है, ఇలాంటి వాతావరణం, ఇలాంటి పరిస్థితుల్లోని విశ్వాసులకి ఈ మాటలు రాస్తున్నప్పుడు गलाती अध्याय 4 और 19 में परमेश्वर के इस अंतिम उद्देश्य को बड़े स्पष्ट रूप से उनके सामने ला रहा है. గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యంలో దేవుని యొక్క ఉద్దేశంను స్పష్టంగా వారి ముందు ఉంచుతున్నారు. उद्देश्य क्या है? ఆ ఉద్దేశం ఏంటి? मसीह यीशु तुम में निर्माण होना है. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడాలి. मसीह के उस रूप, उस डील डॉल, उसकी संपूर्णता हमारे अंदर निर्माण होना ये जरूरी है. ये परमेश्वर का अंतिम उद्देश्य है. మనుష్య స్వరూపము మనలో ప్రత్యక్షపరచబడాలి. ఇది చాలా అవసరము. ఇదే దేవుని యొక్క ఉద్దేశము. लेकिन जबकि विश्वासियों की ओर देख रहा, उनके चाल चलन, उनके उद्देश्य, उनके मन की कमजोरी, तो इस बात को कहना पड़ा कि मेरे छोटे बालक. కానీ ఈ విశ్వాసుల వైపు చూస్తున్నప్పుడు, వారి నడవడిక చూస్తున్నప్పుడు, వారి ఉద్దేశంలో ఆలోచనలు పౌలు చూస్తున్నప్పుడు నా చిన్న పిల్లలారా అని ప్రారంభిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. क्या वो छोटे बालक थे? వారి చిన్న పిల్లలా? नहीं, कई हद तक वो आगे बढ़ चुके थे. వారు ఎంతో ముందుకు వెళ్ళిపోయారు. हाँ, कई हद तक वो बढ़ चुके, कई सालों से वो विश्वास में है, विश्वास के कामों की भी कर रहे हैं. ఎన్నో సంవత్సరాలుగా వారు విశ్వాసులుగా ఉన్నారు. ఎన్నో విశ్వాస క్రియలు వారు చేస్తున్నారు. ఎంతో ఎదిగిపోయారు. बट जबकि परमेश्वर के सच्चाई की और जब उनको दिशा लगा रहा है, तो उन्हें मालूम पड़ना चाहिए कि वो अब भी इस मामले में छोटे बालक है.
కానీ దేవుని సత్యం వైపు ఈ విషయాలకు వారు తెలియడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ విషయంలోని వారు చిన్న పిల్లలుగా ఉన్నారనే విషయం వారు అర్థం చేసుకోవాలి. मेरे प्रिय भाइयों बहनों की आज के समय कुछ 7 बातें हैं जो मैं आपके सामने रखना चाहता हूं, जो हमें इस परिवर्तन के स्तर में अंश अंश करके हमें आगे बढ़ाता है. ప్రియ సహోదర సహోదరి, ఈ రోజు నేను 7 విషయములు పంచాలనుకుంటున్నాను. క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడుటకు మెట్టు మెట్టుగా మనకు ముందు కొనసాగించే విధంలో ఇవి సహాయపడతాయి. मैं विश्वास करता हूं कि हम में से सब ने इस बात के बारे में अभ्यास तो जरूर किए हैं, మనందరం కూడా ఈ విషయాల మీద ధ్యానించి ఉంటామని నేను విశ్వసిస్తున్నాను. लेकिन हो सकता है कि आज फिर एक बार पवित्र आत्मा हमें एक साथ एक मन में ले आकर इन बातों को वापस याद दिला रहा है. కానీ బహుశా పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనందరినీ ఏక మనసుతో ఈ విషయాన్ని మనకు జ్ఞాపకం చేసి పురుకొల్పుతున్నారేమో. राइट, जो हमने गलाती अध्याय 4 और 19 में पढ़ा है वो 7वीं बात है, वो अंतिम बात है, जो परिपूर्ण बात है. గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యంలో మనం చూసుకున్న మాట అది ఆఖరి మాట, అది 7వ మాట. लेकिन कहां से शुरू होता है, కానీ ఇది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది? इसका समझ हमारे अंदर कब आता है? ఇది అర్థం చేసుకుంటే మనలో ఎప్పుడు ప్రారంభం అవుతుంది? परमेश्वर के आत्मा के अनुसार एक कार्य हमारे अंदर कब शुरू होता है? దేవుని ఆత్మానుసారంగా ఈ కార్యము మనలో ఎప్పుడు ప్రారంభం అవుతుంది? उस अंतिम उद्देश्य तक पहुंचने के लिए उसका एक अद्भुत शुरुआत भी है. ఈ అంతిమ ఉద్దేశం వరకు చేరుకుంటకు దానికి ఒక అద్భుతమైన ప్రారంభం కూడా ఉంది. राइट, तो उसका शुरुआत हम स्टेप बाय स्टेप जाएंगे. दूसरे कोरिन्थ अध्याय 4, దాని ప్రారంభము మనం మెట్లుగా వెళ్దాము. दूसरे कोरिन्थ अध्याय 4 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము और वचन 3 और 4 पढ़िए. 3, 4 आपको पढ़ना है वचन 3 से 7. 4వ అధ్యాయము 3 నుంచి 7 వాక్యాలు మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3 నుంచి 7 వాక్యాలు. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసును. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. గనుక మేము మిమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. राइट, जबकि हमें उस अंतिम उद्देश्य जो मसीह का स्वरूप जो हमारे अंदर निर्माण हो रहा है, जब उसकी ओर हमें जाना है, క్రీస్తు స్వారూప్యంలోకి అంతిమ ఉద్దేశములకు మనం మార్చబడాలి. ఆ స్థాయి వరకు మనం చేరుకోవాలంటే उसका शुरुआत जो है अद्भुत तरीके से दूसरे कोरिन्थ अध्याय 4 और इन वचनों में दिया है. దాని ప్రారంభము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము ఈ వాక్య భాగాల్లో మనం చూస్తున్నాం. इस शुरुआत कैसा है? దాని ప్రారంభం ఎలా ఉంది? परमेश्वर के उस अद्भुत सुसमाचार जो मसीह का सुसमाचार है, उसमें परमेश्वर का अद्भुत स्वर्गीय ज्योत है, उस प्रकाश है, उस लाइट है. క్రీస్తు యొక్క సువార్త, అద్భుతమైన సువార్తలోని దేవుని యొక్క ప్రకాశము, దేవుని యొక్క అద్భుతమైన వెలుగు ఉందనే విషయాన్ని మనం చూస్తున్నాం. Right, velugo, right, that's the light, the परमेश्वर का जो स्वर्गीय ज्योत. దేవుని పరలోక సంబంధమైన ఆ వెలుగు. Right, और यीशु के बारे में हम क्या पढ़ते हैं? క్రీస్తు గురించి అక్కడ మనం ఏం చదువుతున్నాం? उन्होंने कहा कि मैं वो प्रकाश हूं जो स्वर्ग से इस संसार में उतर चुका हूं. పరలోకము నుండి లోకంలోకి వచ్చిన వెలుగునై ఉన్నాను అని క్రీస్తు చెప్తున్నారు. हम देखते हैं कि जबकि पौलुस का उद्धार हुआ, जब उसके शुरुआत की बात हम जब प्रेरितों की काम अध्याय 9 में पढ़ते हैं, పౌలు రక్షింపబడినప్పుడు ప్రారంభ దినాల గురించి అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు उसकी उद्धार के कार्य जो है कब से शुरू हुआ? ఆయన రక్షణ కార్యము ఎక్కడి నుంచి ప్రారంభమైంది? जबकि वो ऐसे पाप के मार्ग में चल रहा था, स्वर्ग से इतना बड़ा ज्योत, प्रकाश, रोशनी चमक कर उसको उसने इस पृथ्वी पर गिरा दिया है. పాప మార్గంలో ఆయన వెళ్తూ ఉండగా పరలోకం నుంచి ఒక అద్భుతమైన వెలుగు ఆయన్ని ఈ లోకంలోనే ఆయన అక్కడ పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. मसीह का रूप कब प्रकट होगा? जबकि हम उस रोशनी को हमारे दिलों में उसे चमकने के लिए हम उसे अनुमति देते हैं. ఆ వెలుగు మన హృదయంలో ప్రకాశించుటకు మనం అనుమతించినప్పుడే క్రీస్తు యొక్క స్వారూప్యము మనలో కనబడుతుంది.
वेरी नाइसली पुट बहुत ही अच्छी तरह से डाला है। मसीह का रूप का शुरुआत तब होगा जब हम उस लाइट, उस रोशनी को हमारे अंदर जोर से, आत्मा के उस जोश से चमकने हम अनुमति देते हैं। ఆ వెలుగును ఆత్మ పరిపూర్ణతతోని పూర్తి సామర్థ్యంతో మనలో వెలిగించుటకు మనం అవకాశం ఇచ్చినప్పుడే మనము ఈ స్వారూప్యంలోకి మారబడతామని అర్థం చేసుకోవాలి. कई बार हम समझो किसी ने हमसे पूछा या हम कहते हैं हाँ मैंने प्रभु पे विश्वास तो किया है, చాలా సార్లు మనం ఎవరైనా అడిగినప్పుడు అవును నేను ప్రభు యందు విశ్వసించాను అని చెప్తూ ఉంటాం. कई बार हमारे अंदर उस एक भरोसा भी बड़ा कमजोर पड़ जाता, नहीं क्या? మనలో కొన్నిసార్లు మనం ఆ ఆత్మవిశ్వాసం కూడా కొన్నిసార్లు మనం బలహీనపడిపోతూ ఉంటాం. जबकि इस बात को हम बड़े दिल से कहते हैं, वाह प्रभु ने हमारे अंदर उस रोशनी के साथ, बड़े जोश के साथ स्वर्ग का रोशनी हमारे अंदर चमक लिया है, हमने विश्वास किया है। ఎంతో హృదయపూర్వకంగా, ఎంతో ఉత్సాహంతో ఈ మాట మనం చెప్పొచ్చు. ఎంతో సామర్థ్యం కలిగిన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన వెలుగు నా హృదయంలో ఆయన ప్రకాశింపజేశారు. నేను రక్షింపబడ్డాను. क्योंकि उद्धार का उद्देश्य ही है कि मसीह का स्वरूप हमारे अंदर निर्माण हो। ఎందుకంటే రక్షణ యొక్క ఉద్దేశ్యం ఇదే. క్రీస్తు స్వారూప్యము మనలో ప్రకాశింపబడాలి. कई बार हम उसी एक बात से ठहर जाते कि हाँ मैंने विश्वास किया, प्रभु ने मुझे बचाया, अब मैं नरक में नहीं जाऊंगा, मैं स्वर्ग में जाऊंगा। इस बात से हम बड़ा संतृप्ति रहते, नहीं क्या? చాలా సార్లు మనం క్రీస్తు నన్ను రక్షించాడు, నేను ఇంకా నరకానికి వెళ్ళను, పరలోకానికి వెళ్తామని ఈ మాట వినే మనం ఎంతో సంతృప్తి పడిపోతూ ఉంటాం. ये एक अच्छा समझ है लेकिन काफी नहीं है, ఇది చాలా మంచి ఆలోచన గాని ఇది సరిపోదు. क्योंकि उद्देश्य काफी अलग है। ఎందుకంటే దాని ఉద్దేశము చాలా భిన్నముగా ఉంది. उद्देश्य क्या है कि मसीह का स्वरूप हमारे अंदर डीलोर से परिपूर्ण होना चाहिए। క్రీస్తు స్వారూప్యము మనలో పూర్తిగా కనిపించాలనేదే ఉద్దేశము. और इसका तुलना कैसा किया वचन 6 में। దీన్ని దేనితో పోల్చారనే విషయాన్ని 6వ వాక్యంలో మనం చూస్తున్నాం. वचन बड़ा अद्भुत तरीके से वहां बताया कि परमेश्वर जो अंधकार में ज्योत को अद्भुत तरीके से रोशनी दिलाया, वो ही उस मसीह का ज्ञान का जो महिमा हमारे हृदयों में चमकाया है। 6వ వాక్యంలో చాలా మంచి మాట అక్కడ మనం చూస్తున్నాం. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు అని మనం చూస్తున్నాం. बड़ा अद्भुत बात है क्या कि वो रोशनी जब आ जाता है तो मसीह का उस ज्ञान, उस रूप या स्वरूप को देने वाले जो ज्ञान हमारे अंदर भरपूर आ जाता है। ఆ క్రీస్తు యొక్క ఆ వెలుగు మనలో ప్రకాశించినప్పుడు క్రీస్తు యొక్క జ్ఞానము ఆయన స్వరూప్యంలోకి మార్చబడుట కలిగిన జ్ఞానము మనలో పరిపూర్ణంగా కనబడుతుంది. कई बार हमें लगता है कि ठीक है एक बार मैंने विश्वास किया तो हो सकता है कि आगे मुझे फिक्र करने की जरूरत नहीं है, मैं कुछ भी कर सकता हूँ। చాలా సార్లు మనకి ఎలా కనిపిస్తుందంటే సరే నేను ఒకసారి విశ్వసించాను కాబట్టి ముందు నేను ఎలాగున్నా పర్లేదు, దాని గురించి నేను చింతించాల్సిన అవసరం లేదు. राइट, पहले यूहन्ना अध्याय 1 में क्या लिखा है? యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాం? अगर हम कहते कि हमें उसके साथ सहवास है और हम अंधकार में चलते हैं तो हमारे ज्योत के साथ कोई संबंध नहीं है। మనము ఆయనతో సహవాసంలో ఉన్నామని చెప్పి అంధకారంలో నడిచినట్లయితే ఆయన వెలుగులో మన పాలిభాగస్థులము కాదు అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. परमेश्वर बार बार इस बात को कहते कि उसका रोशनी हमारे अंदर अद्भुत तरीके से रोज चमकाने के लिए हमारे अपने आप को हमें समर्पित होना है, हम उसे अनुमति देना है। ప్రతి దినము క్రీస్తు యొక్క ఆ దేవుని యొక్క ఆ వెలుగు మనలో ప్రకాశించుటకు, అది మనలో నివసించుటకు మనం అనుమతించాలి. मसीह का स्वरूप हमारे अंदर निर्माण होने का पहला स्टेप है जब हम अद्भुत तरीके से रोज उस रोशनी को हमारे अंदर आने का हम अनुमति देते हैं। सतीश, कैन यू म्यूट सर? सतीश, యా థ్యాంక్ యూ. క్రీస్తు స్వారూప్యము మనలో కనబడాలంటే ఆయన వెలుగు మనలో ప్రకాశించుటకు ప్రతిదినం మనం అనుమతి ఇవ్వాలి. राइट, ये प्रतिदिन होना चाहिए क्योंकि एक बार की बात नहीं है। और रोशनी रोज सुबह से लेके शाम, शाम से लेके सुबह आते रहना चाहिए, तभी उस रूप बड़े स्पष्ट रूप से निर्माण होना शुरू होता है। ఇది ఒక్కసారి జరిగే పని కాదు కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు, సాయంత్రం నుంచి రాత్రి వరకు ప్రతి పూట ప్రతి దినము ఆ వెలుగు మనం మనలో ప్రకాశించటకు మనం అనుమతించినప్పుడే క్రీస్తు స్వారూప్యంలోకి మనం మార్చబడగలుగుతాం. हम जो वचन पढ़ते वो वचन क्या है?
కానీ మనం చదువుతున్న వాక్యము ఆ వాక్యం ఏంటి? वचन खुद प्रकाश है, नहीं क्या? వాక్యమే వెలుగు అయి ఉన్నది కదా! हाँ, भजन संहिता 119 में पढ़ते हैं, नहीं क्या? 119వ కీర్తనలో ఆ మాట మనం చదువుతున్నాం కదా! तेरा वचन मेरे पाँव के लिए रोशनी है, मेरे मार्ग के लिए उजियाला है। నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉన్నది. क्यों? उस रोशनी के बिना हम चल नहीं सकते हैं। अंधकार की शक्ति इतने सामर्थ्य से भरा हुआ है। అంధకారం యొక్క శక్తులు ఎంత సామర్థ్యం కలిగినవంటే ఆ వెలుగు లేకుండా మనము నడవలేము. तो इसलिए हम देखते हैं कि उस ये बात से जब हम वंचित रहते हैं, इसके बारे में हम कई बार सोच नहीं सकते हैं। ఈ మాట నుంచి మనం ఇలాగ దూరంగా ఉన్నప్పుడు చాలా సార్లు ఈ విషయాన్ని గురించి మనం ఆలోచించలేకుండా ఉంటాం. तो पहला कदम है, प्लीज हम साथ मिलकर इस बात को सोचें। मसीह के उस अद्भुत रोशनी जिसे परमेश्वर याद दिला रहा है उत्पत्ति अध्याय 1 के बारे में, अंधकार में जबकि बड़े आज्ञा देकर उसने रोशनी को चमकाया, उस रोशनी को हमारे दिल में चमकाने के लिए हमें समर्पित होना है। ఈ విషయము మనందరం కలిసి ఆలోచించాలి. క్రీస్తు యొక్క ఆ వెలుగు ఆదికాండము 1వ అధ్యాయం నుంచి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు కదా! అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడు, ఆ వెలుగు మనలో నివసించుటకు మనం అనుమతించినప్పుడు ఆయన స్వారూప్యంలోకి మారగలుగుతాం. इस रोशनी के द्वारा क्या होता है कि वो सुसमाचार को जब हम ग्रहण करते हैं, मसीह का ज्ञान हमारे अंदर आने शुरू होता है। ఆ వెలుగు ద్వారా ఏమవుతుందంటే ఆ సువార్తను మనం ఆగ్రహించినప్పుడు, ఆ సువార్తను మనం అంగీకరించినప్పుడు క్రీస్తు యొక్క జ్ఞానము మనలో పరిపూర్ణమవుతుంది. इसलिए पतरस कहता है दूसरे पतरस अध्याय 3 में कि मसीह के ज्ञान और उसके अनुग्रह में निरंतर बढ़ते जाओ। మనకి పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పేతురు చెప్తున్నాడు కదా! క్రీస్తు యొక్క జ్ఞానము కృపలోని మీరు నిరంతరము నిలిచి ఉండవలెను. ओके, ये हो गया पहला कदम। और मैं सोचता हूँ कि जो भी वचन हम पढ़ेंगे, अब वापस जब घर जाते हैं, घरों में जब इकट्ठा होते हैं, इसके ऊपर और ध्यान करें। ఇది మొదటి అడుగుగా మనం చూసుకుంటున్నాము. మీరు తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత మనం అధ్యయనించిన ఈ వాక్యాలు మీరు రాసుకొని మరలా మీరు ధ్యానిస్తారని నేను ఆశిస్తున్నాను. ओके, व्हाट इज द सेकंड स्टेप? दूसरा स्टेप क्या है? రెండవ అడుగు ఏంటి? गलाती अध्याय 3 और वचन 27। గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వాక్యం. हाँ, वचन 26 और 27 पढ़िए प्लीज। 26, 27 వాక్యాలు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26, 27 వాక్యాలు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. हाँ, क्रिस्तनो धरनचिको, राइट राइट। दिस इज द सेकंड स्टेप। ये एक दूसरा कदम है जो मैं हमें आगे और उस स्वरूप की ओर ले जा रहा है। క్రీస్తు యొక్క స్వారూప్యములకు మనం తీసుకువెళ్ళటకు మరో మెట్టుగా దీన్ని మనం చూస్తున్నాం. प्रभु यीशु पर विश्वास करने के द्वारा वचन कहता, वचन 26 में, हम सब के सब परमेश्वर के संतान हो चुके हैं। ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుట ద్వారా వాక్యం అక్కడ మనకు చెప్తుంది 26 వాక్యంలో మన అందరము దేవుని కుమారులమై ఉన్నాం. पर वहां पर लिखा है अध्याय 27 में, కానీ 27వ వాక్యంలో 27 में, brother just read that verse 27 again। గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వాక్యం మరొకసారి మనం చూసుకుందాం. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. नीर अंदरो, राइट। तुम में से मतलब जितने भी आज समझ रहे कि हमने विश्वास किया, परमेश्वर के संतान बनने का हमें अधिकार मिल चुका, उनमें से जितने भी लोग मसीह में बपतिस्मा लिया है, उनको ये बात लिखा है कि उन्होंने मसीह को धारण किया है या पहन लिया है। మీరందరూ అనగా ఈ మాట 26వ వాక్యంలో మనం చూసినప్పుడు క్రీస్తు యందు విశ్వాసం ఉంచాము, ఆయన కుమారులుగా పిలువబడుటకు మాకు అధికారం ఉంది అని ఆలోచించిన వారిలోని బాప్తిస్మం పొందిన వారు క్రీస్తును ధరించుకొని ఉన్నారు అనే మాట అక్కడ చెప్పబడి ఉంది. ये क्या बता रहा है? ఇక్కడ ఏం చెప్తున్నారు? ये जरूर विश्वास करने के बाद हमने बपतिस्मा लिया, ये सब लोग ने कबूल भी किया है। ఖచ్చితంగా విశ్వసించిన తర్వాత మనం బాప్తిస్మం పొందాము, ఇది అందరూ కూడా అంగీకరించారు. लेकिन वचन 27 ये बता रहा है, కానీ 27వ వాక్యంలో ఈ మాట మనం చూస్తున్నాం, जिन्होंने इस बपतिस्मा का सही मतलब को समझ लिया है। प्लीज नोट, दैट इज द मीनिंग ऑफ द वर्स 27। 27వ వాక్యం యొక్క సరియైన అర్థం ఏంటంటే బాప్తిస్మం యొక్క సరియైన అర్థాన్ని గ్రహించిన వారు. हाँ, सही अर्थ ग्रहिंచిన వారు। क्योंकि वचन 26 मैं सोचता हूं कि बिना बपतिस्मा किए हुए लोग के बारे में नहीं है। बपतिस्मा जरूर लिया है जिन्होंने परमेश्वर पे विश्वास किया, प्रभु यीशु को ग्रहण किया,
विश्वास किया वो परमेश्वर का संतान है। ఇలా బాప్తిస్మము పొందని వారి గురించి కాదు గాని 26వ వాక్యం మనం చూస్తున్నప్పుడు బాప్తిస్మం పొందిన వారే క్రీస్తు యందు విశ్వాసం ఉంచి ఆయన కుమారులు అని అధికారికంగా వారు చెప్పగలిగిన వారికి ఈ మాటలు రాయబడినట్లు మనం చూస్తున్నాం. क्योंकि क्योंकि परमेश्वर के वचन में कोई विरोधाभास तो नहीं हो सकता, नहीं क्या? ఎందుకంటే దేవుని వాక్యంలో విరోధమైన మాటలు ఉండకూడదు కదా. बट वचन 27 क्या बता रहा है? కానీ 27వ వాక్యంలో మనం ఏం చూస్తున్నాం? इनमें से जितनों ने उस बपतिस्मा का सही अर्थ को समझकर उसके अनुसार जीने का एक निर्णय लिया है, వీరందరిలో కూడా బాప్తిస్మం యొక్క సరైన అర్థము గ్రహించి దాన్ని అనుసరించి జీవించాలని నిర్ణయం తీసుకున్నవారు उन्होंने मसीह को पहन लिया है। వారు క్రీస్తుని ధరించారు. Right, that is the second very important step, beloved brothers and sisters. ప్రియ సహోదర సహోదరి, రెండోది చాలా ప్రాముఖ్యమైన అడుగు. Right, पहली चीज हमारे अंदर उस रोशनी चमकना चाहिए। कौन सी रोशनी? मसीह का ज्ञान। మొదటి విషయము ఆ వెలుగు మనలో ప్రకాశించాలి. ఏ వెలుగు అంటే క్రీస్తు యొక్క జ్ఞానము. दूसरी बात, उस ज्ञान के अनुसार जब हम विश्वास रख के बपतिस्मा लेते हैं, उस बपतिस्मा का जीवन को हमें बड़े आत्मा के सामर्थ्य के अनुसार जीना है, जहां पर इस बात का घोषित होता है हमने मसीह को पहन लिया है। రెండో విషయము, క్రీస్తు యొక్క జ్ఞానం మనకు కలిగిన తర్వాత మనం ఆయన విశ్వసించి ఆయన కుమారులుగా అంగీకరించి బాప్తిసం పొందినప్పుడు దాని సరి అయిన అర్థం మనం తెలుసుకుని మనం జీవిస్తున్నప్పుడు మన జీవితం ద్వారా క్రీస్తుని ధరించుకున్నామనే విషయాన్ని మనం చెప్తూ ఉంటాం. मसीह को कैसे पहनते हैं और पहनने का मतलब क्या है? క్రీస్తుని మనం ఎలా ధరించుకోగలము, ధరించుకొనుట అనగా దాని అర్థం ఏంటి? राइट, चार बातें हैं जो आप याद रख सकते हैं। 4 విషయాలు మీరు జ్ఞాపకం ఉంచుకోవచ్చు. पहली बात, जैसे गलातियों की अध्याय 2 में पौलुस ने खुद अपने गवाही के द्वारा बताया कि मुझे मसीह के साथ मरना है। మొదటి విషయము గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో స్వయంగా పౌలు చెప్తున్నాడు, క్రీస్తుతో పాటు నేను మరణించాలి. या मसीह को धारण करना, मसीह को पहनना, मसीह के उस डीलडोल में पड़ने का ये प्रक्रिया जब होता, बपतिस्मा का मतलब है मसीह के साथ उस सूली पर हमें मरना है। క్రీస్తుని ధరించుకొనుట, క్రీస్తు స్వరూపంలోకి మార్చబడుట అని దీని అర్థం మనం తీసుకున్నప్పుడు క్రీస్తుతో పాటు మనం సిలువ వేయబడాలి. जब हम रोमियो की पत्री अध्याय 6 पढ़ते हैं, మనం రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం నుంచి చదివినప్పుడు देखिए वहां पर क्या लिखा है। అక్కడ చూడండి ఏ రాయబడి ఉందో. वचन 6 पढ़िए प्लीज। రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వాక్యము. ఏమనగా మనమికను పాపమునకు దాసంలో కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. Yeah, crucified with him, मसीह के साथ उस सूली पे चढ़ाया गया है। క్రీస్తుతో పాటు క్రీస్తుతో కూడా సిలువ వేయబడుట. ये कब लिखा है? ये कभी लिखा है? ఇది ఎప్పుడు రాయబడి ఉంది? जबकि उसके पहले वचनों में बताया गया कि हमें मसीह के साथ कैसे एक ग्रुप होना है। ముందు వాక్యాలోని క్రీస్తుతో పాటు మనం ఎలాగ ఎదగాలనే విషయాలు చెప్పబడినప్పుడు तो बपतिस्मा का सही समझ क्या है कि हमें रोज हमारे इस शरीर को इस तरह से देखना है कि मसीह के साथ सूली पर निरंतर चढ़ाया गया है। బాప్తిస్మం అనగా దాని సరైన అర్థం మన జీవితంలో ఎలా తీసుకోవాలంటే ప్రతి దినము మన శరీరము క్రీస్తుతో పాటు సిలువ వేయబడుట. प्रभु चाहते कि हम हमारे शरीर को देखें। మన శరీరం చూసుకోవాలని ప్రభు ఆశిస్తున్నాడు. हाँ, हम कितने बार हमारे शरीर को मिरर में देखते नहीं क्या? ఎన్నిసార్లు అద్దంలోని మన శరీరాన్ని మనం చూసుకుంటాం కదా. Right, mirror, right? Mirror, right? We see in the mirror, huh? అద్దంలో చూసుకుంటాం కదా. Right. So what हम क्या देखते हैं वहाँ? మనం అక్కడ ఏం చూస్తుంటాం? हम कितना अच्छा लगते हैं नहीं क्या? చాలా ఎంత బాగుంటాం కదా. हाँ, हमारा बाल कैसा अच्छा है? మన జుట్టు సరిగా ఉందా లేదా? हाँ, अगर चेहरा थोड़ा सा है तो पाउडर लगाएं। మొహం కొంచెం అటు ఇటుగా ఉంటే పౌడర్ రాసుకోవాలి. अगर कपड़े बराबर नहीं तो उसको थोड़ा इस्त्री कराएं। బట్టలు సరిగ్గా లేకపోతే ఇస్త్రీ చేసుకోవాలి. लेकिन परमेश्वर चाहते कि हम हमारे शरीर की ओर इस तरह से देखें कि वो मसीह के साथ सूली पे चढ़ा चुका है। కానీ మన శరీరము క్రీస్తుతో పాటు సిలువ వేయబడిందనే విషయాన్ని మనం అర్థం చేసుకునేలాగా చూడాలని క్రీస్తు మనల్ని ఆశిస్తున్నాడు. प्रभु चाहते कि आत्मा के द्वारा हम रोज उस शरीर को वहां देखना चाहिए। ఆత్మ ద్వారా మన శరీరాన్ని ప్రతిదినం అక్కడ చూడాలని ప్రభు ఆశిస్తున్నారు. You know, गलाती अध्याय 5 देखिए। చూడండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. देखिए वहां पर आत्मा के फल के बारे में लिखने के बाद वचन 24 और 25 में देखिए।
చూడండి ఆత్మ ఫలముల గురించి రాసిన ఆత్మ ఫలం గురించి రాయబడిన తర్వాత 24, 25 వాక్యాలు మనం చూద్దాం. 24 and 25. Yeah, yes, brother. ఆ! ఇప్పట్ ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరంలో దాని ఈచ్ఛలతోనూ, దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందుము. और अगर ये है तो वचन 26 हमारे जीवन में आना जरूरी है. ఇలాగ ఉన్నట్లయితే 26 వాక్యము మన జీవితంలో రావడం చాలా ప్రాముఖ్యమైనది. 26 వాక్యము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు యుందుము. Right. वचन 26 में पहली बात इंग्लिश में लिखा है, let us not be desirous of vain glory. ఇంగ్లీష్ తర్జుమాలో మొదటి మాట ఏమనొచ్చిందంటే వృధాగా అతిశయపడకు ఉండుము అని మనం చూస్తున్నాం. व्यर्थ महिमा के पीछे हमें इच्छा नहीं रखना है. ఇలాంటి వ్యర్థమైన అతిశయం కొరకు, మహిమ కొరకు దాన్ని మనం వెంబడించకూడదు. और स्वाभाविक रूप से मसीह को स्वीकार करने के बाद भी ये हमारे अंदर हमेशा रहता है. స్వాభావికంగా క్రీస్తును మనం అంగీకరించిన తర్వాత కూడా మనలో ఇది ఉంటుంది. इसलिए बार बार लिखा है कि हम इतने तरह से समर्पित हो कि हमारे स्वत को हमें रोज मारना है. అందుకే మనం ఎంత సమర్పించుకుంటున్నాం అంటే మన స్వయాన్ని ప్రతిదినం మనం చంపుకోవాలి. और यही मतलब है कि पहली बात बपतिस्मा का समझ क्या है, हमें रोज हमारे शरीर को वहां देखना है. మొదటిది బాప్తిస్మం అనగా దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ప్రతి దినము మన శరీరాన్ని ఆ క్రీస్తు శిలువలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. और उसका मतलब क्या है? దాని అర్థం ఏంటి? मसीह जब सूली पे चढ़ाए गए, मरने के पहले उस वेदना, उस दुख और दर्द से कई क्षण, कई समय गुजर चुके हैं. క్రీస్తు శిలువ వేయబడినప్పుడు ఆయన మరణింపక ముందు కొన్ని నిమిషములు, కొంత గడియం వరకు ఆయన ఆ శ్రమ గుండా, వేదన గుండా ఆయన పయనించారు. हर प्रकार की दर्द के द्वारा वो गए. ఆయన ఎంతో అన్ని రకములైన నొప్పి నుండి ఆయన పయనించారు. बपतिस्मा का समय जबकि हम कहते हैं कि हमारा शरीर उसके साथ सूली पे चढ़ाया गया है, हमें उस दर्द को महसूस करना है जबकि हम उस स्वरूप के ओर चल रहे हैं. క్రీస్తు యొక్క ఆ సిలువలో మన శరీరం కూడా సిలువ వేయబడి ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, క్రీస్తు స్వరూపం వైపు నడుస్తున్నప్పుడు ఆ వేదనని మనం అది అనుభవించాలి, అర్థం చేసుకోవాలి. दर्द के बिना वो अगले कदम बपतिस्मा का नहीं होता है, नहीं क्या? ఆ వేదన మనం అనుభవించకుండా మరుసటి అడుగు మనం వేయలేం. कई बार हम दर्द से बचने के लिए हम प्रार्थना करते हैं. చాలా సార్లు ఇటువంటి వేదన నుంచి తప్పించుకోవాలని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. थोड़ा दर्द हो गया, प्रार्थना करते, प्रभु मुझे बचा ले प्रभु. కొంచెం బాధ కలిగినా, కొంచెం నొప్పి కలిగినా ప్రభువా నన్ను రక్షించండి అని వెంటనే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. थोड़ा भी हो गया तो प्रभु बोलते, प्रभु प्रभु प्लीज हमें बचा ले. కొంచెం ఇలా జరిగిన ప్రభువా నన్ను రక్షించండి అని మనం అడుగుతూ ఉంటాం. लेकिन इब्रानियों की पत्री अध्याय 12 और वचन 3 के अनुसार, కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వాక్యం అనుసారంగా प्रभु के बारे में कहा कि उसने उस बात को अंत तक सह लिया, नहीं क्या? ఆ మాట మనం చూసుకున్నప్పుడు ఆయన అంతం వరకు అది సహించారనే మాట మనం అక్కడ 3వ వాక్యంలో చూస్తున్నాం. Just this is brother Hebrews 12 and I think you need to read verse 2 and 3, right? Yeah, 2 and 3. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2, 3 వాక్యాలు మనం చూస్తున్నాం. 2వ వాక్యం 2వ వాక్యంలో ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమునకు ఆసీనుడై ఉన్నాడు. Right. वहां तो लिखा है कि कैसे उसने endure किया. He endured the cross. He endured the contradiction of sinners. ఆయన ఆ సిలువను సహించారు అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. Right. और endure का मतलब है कुछ समय तक उसके थ्रू हमें गुजरना है. సహించుట అంటే కొద్దిగా సమయం వరకు దాని గుండా మనం పయనించాలి. What is the third thing? तीसरी बात क्या है? మూడో విషయం ఏంటి? Right. तीसरी बात है हमें मरना है. మూడో విషయము మనం మరణించాలి. Right. हमें मरना है, नहीं क्या? మనం మృతి చెందాలి. सूली पे चढ़ाया जाना है. కల్వరి శిలువలో అర్పించబడాలి. मरना है. మరణించాలి. Right. We must die. We must die to self. हमें खुद के लिए मरना है, नहीं क्या? మన స్వతహాగా మన స్వయం కొరకు, మన దేహం కొరకు మనం మరణించాలి. हमारा विषय क्या है? మన శీర్షిక ఏంటి? स्वरूप में बदलना है. ఆయన స్వరూప్యంలోకి మనం మారాలి. तो जब तक हम मरते नहीं है तो स्वरूप कहां से आएगा?
మనం మరణించినంత వరకు ఆ స్వారూప్యం మనలోకి ఎలా వస్తుంది? ओके, ये दूसरी बात है। तीसरी बात क्या है? మూడో విషయం ఏంటి? हमें हमारे आप को गाड़ देना है। మనం పాతి పెట్టబడాలి. राइट, इस संसार के साथ हमारे जीवन को हमें गाड़ देना है। ఈ లోకముతో పాటు మన జీవితాన్ని మనం పాతి పెట్టాలి. राइट, और से चौथी बात क्या है? నాలుగో విషయం ఏంటి? हमें नए चाल चलना है। మనము నూతనమైన అడుగులు వేయాలి. నూతన నడవడిక మనలో కనిపించాలి. रोमियो की पत्री अध्याय 6 और वचन 4 पढ़िए प्लीज। రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వాక్యం ఒకసారి మనం చదువుకుందాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనం బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. परमेश्वर पिता की उस महिमा के सामर्थ्य के अनुसार हमें उस नए जीवन के चाल हमें चलना है। కాబట్టి తండ్రి మహిమ యొక్క సామర్థ్యంను అనుసరించుకొని మనం నూతన నడవడిక మనం నడవాలి. इसलिए बपतिस्मा तो सब लोग लेते विश्वास करने के बाद, राइट? అందుకే విశ్వసించిన తర్వాత అందరూ బాప్తిస్మం పొందుతారు కదా. लेकिन विश्व बपतिस्मा का सही मतलब को समझकर उसे जीना है, उसके सामने समर्पित होना है, तब हम इस बात को कह सकते हैं हमने मसीह को धारण किया या पहन लिया है। బాప్తిస్మం యొక్క సరి అయిన అర్థం మనం తెలుసుకుని దాన్ని అనుసరించి మనం నడవాలి. అప్పుడే మనము క్రీస్తుని ధరించుకున్నాం అనే మాట మనం చెప్పగలుగుతాం. उसके साथ हमें सूली पर अपने आप को चढ़ाना है। ఆయనతో పాటు మనల్ని మనం సిలువ మీద అర్పించుకోవాలి. दर्द की जरूरत है। ఆ వేదనంతా మనం సహించాలి. दर्द के बिना तो आगे कोई संपत्ति नहीं है। ఆ వేదన లేకుండా మన ముందు ప్రతిఫలం కనిపించదు. हमें मरना है, మనం మరణించాలి, गाड़ देना है మనం పాతి పెట్టబడాలి. और उस नए चाल परमेश्वर के महिमा में चलना है। దేవుని మహిమలోని ఆ నూతన జీవము మనం పొందుకుని నడవాలి. और इसलिए बड़े आदर के साथ, यू नो, इट्स अ वेरी ग्रेट ऑनरेबल स्टेटमेंट, बड़े आदर के साथ क्या है, जितनों ने ऐसे बात को समझ लिया है उन्होंने उस अद्भुत महिमा में मसीह को पहन लिया है। ఇది ఎంతో గౌరవంతో కూడిన మాట, ఎంతో సత్కారంతో కూడిన మాట అని మనం చెప్పొచ్చు. ఈ విషయాన్ని ఉద్దేశముని అర్థం చేసుకున్న వారు క్రీస్తుని ధరించుకున్నారు. ओके, व्हाट्स द थर्ड स्टेप? మూడో అడుగు ఏంటి? कोलोसियों की पत्री अध्याय 3 కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము और वचन 10 पढ़िए। 10వ వాక్యం మనం చదువుకుందాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వాక్యం. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించే వారిని పోలికను చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. राइट, वेरी इंपॉर्टेंट स्टेटमेंट नहीं, क्या बड़ा महत्वपूर्ण विधान है। చాలా ప్రాముఖ్యమైన ఒక మాట ఇక్కడ మనం చూస్తున్నాం. जबकि हम मसीह को धारण करते हैं, मसीह को पहन लेते हैं, క్రీస్తుని మనం ధరించుకున్నప్పుడు हम उस नए मनुष्य को धारण करते हैं। ఆ నవీన పురుషుని మనం ధరించుకుంటున్నాం. यू नो, हम एक नया मनुष्य, मतलब नया मनुष्य कौन है? నూతన పురుషుడు అనగా ఎవరు? राइट, वेरी इंपॉर्टेंट कि हम इस सच्चाई को, लेकिन आज अब इसके ऊपर ध्यान करना बहुत टाइम लग जाएगा। ये नया मनुष्य का मतलब हमें थोड़े बहुत तो समझना है। ఈ విషయం మీద ధ్యానించడానికి చాలా సమయం పడుతుంది, కానీ చాలా ప్రాముఖ్యమైనది కనుక ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. ये नया मनुष्य मतलब मसीह जिसके बारे में इस शीर्षक उसको दिया है, वो मनुष्य का पुत्र है। క్రీస్తు గురించి ఆయన మనుష్య కుమారుడు అని చెప్పబడ్డాడు. मनुष्य पुत्र मतलब कौन? మనుష్య కుమారుడు అనగా ఎవరు? मनुष्य का पुत्र मतलब वो मरियम से जन्मा हुआ वो मनुष्य का पुत्र नहीं, उसके बारे में नहीं है। మనుష్య కుమారుడు అనగా మరియ గర్భవంతాన్ని జన్మించడని ఆ విషయాన్ని సంబోధిస్తుంది, చెప్పట్లేదు. इस शीर्षक दिया है मनुष्य का पुत्र यीशु ख्रिस्त। मनुष्य का पुत्र मतलब मनुष्यों का सही रूप जो स्वर्ग में पाया जाना है, वो उसके बारे में बताया है। మనుష్య కుమారుడు అనగా మనుష్యుని యొక్క స్వారూప్యము స్వర్గములో ఏదైతే మనం పొందుకోవాలో ఆ దాని గురించి ఈ మాట చెప్పబడి ఉంది. एक सिद्ध मनुष्य, ఒక పరిపూర్ణమైన మనుష్యుడు. वेरी इंपॉर्टेंट, परिपूर्ण मनुष्य, सिद्ध मनुष्य। ఎంత పరిపూర్ణమైన మనుష్యుడు, చాలా ప్రాముఖ్యమైన విషయం. वही मतलब है मनुष्य का पुत्र का, वही मतलब है। इसलिए वो मनुष्य का पुत्र, यू नो, जैसे प्लीज रोमियो की पत्री अध्याय 8 पढ़िए प्लीज। చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మాట చూద్దాం. वचन 28 पढ़िए। రోమీయులకు రాసిన పత్రిక
वचन 28 और 29 पढ़िए प्लीज। 28, 29 వాక్యాలు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు अनेक దేవుడు अनेक सहोदरों ज्येष्ठ, राइट। ही इज द फर्स्ट born among many brethren। అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడు అని ఆయన గురించి మనం చూస్తున్నాం. ही इज द son of man, वो मनुष्य का पुत्र है। ఆయన మనుష్య కుమారుడు. और इसलिए जब हम कोलोसियन के पत्र अध्याय 3 में देखते हैं, అందుకే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చదివినప్పుడు मसीह को बपतिस्मा के द्वारा धारण करने के साथ బాప్తిస్మం ద్వారా క్రీస్తును ధరించుకొనుటతో పాటుగా उस समझ को अगर सच्चाई से हमारे दिल में हमने लाया है, ఆ విషయాన్ని సత్యముతో మన హృదయంలో మనం అంగీకరించినట్లయితే तो कोलोसियों की पत्री अध्याय 3 और 10 हमें लागू होता है। కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యము అది మన జీవితంలో నిర్వర్తించబడుతుంది. हमने उस नए मनुष्य को पहन लिया है। ఆ నూతన పురుషుని మనం ధరించుకున్నాం. ये नया मनुष्य कौन है? ఈ నూతన పురుషుడు అనగా ఎవరు? और उसी वचन में लिखा है, जो उसी के ज्ञान के अनुसार जिसके द्वारा हम निर्माण हो चुके हैं, नया नया निर्मिति बने हैं, उस ज्ञान के अनुसार हम रोज नए होते जाते हैं। ఆ జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతూ ప్రతిదినము నూతన పరచబడుతున్నాం అనే విషయాన్ని అక్కడ మనం చూస్తున్నాం. you know, made new every day। ప్రతి దినము నూతన పరచబడుట. अगर आज हम जितने भी यहाँ पर कनेक्टेड हैं, मैं अपने आप को सवाल पूछूंगा, आप अपने आप को सवाल पूछें। ఇక్కడ మనం కూడి వచ్చిన అందరం కూడా మనం ఈ మాధ్యమం ద్వారా కలిసి అందరం కూడా నన్ను నేను ఈ ప్రశ్నని అడుగుతాను, మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న మీరు అడగండి. मैं कल कुछ भी था, నిన్న నేను ఎలా ఉన్నా సరే आज मैं कैसा हूँ? ఈ రోజు నేను ఎలా ఉన్నా? Right? 2 दिन पहले मैं कुछ था, ఆ 2 దినముల క్రితం నేను ఫలానా ఇలాగ ఉండేవాడిని. 48 hours जा चुका है, 48 గంటలు గడిచాయి. तो आज मैं कैसा हूँ? ఈ రోజు నేను ఎలా ఉన్నాను? क्या मैंने सोचा कि नहीं इसके बारे में? దీని గురించి నేను ఆలోచించానా? क्या मैंने सिर्फ वचन तो अभ्यास करना वेरी इंपॉर्टेंट है ब्रदर सिस्टर, नो प्रॉब्लम। ఆ వాక్యం ధ్యానించడం చాలా ప్రాముఖ్యమైనది, అందులో ఏమాత్రం సందేహం లేదు. क्या हमने सोचा कि कल मुझे नया बनना है? రేపు నేను ఇంకా నూతనముగా అవ్వాలనే విషయం మనం ఆలోచించామా? मसीह के रूप के और मुझे जाना है? క్రీస్తు స్వరూపం వైపు ఇంకా నేను ఎదగాలని ఆలోచించామా? ये तीसरा स्टेप है। ఇది 3వ అడుగు. मसीह जो मनुष्य का पुत्र है, उस नए मनुष्य को हम धारण करके उस ज्ञान में रोज हम परिवर्तित होकर उसके समान हम बढ़ते जाते हैं। మనుష్య కుమారుడైన క్రీస్తును ఆ నూతన పురుషుని మనం ధరించుకుని ఆ జ్ఞానం వైపు ప్రతిదినం మనం ముందు కొనసాగాలి. All right, come to the fourth step. What is the fourth step? चौथा step क्या है? ఇప్పుడు 4వ అడుగు మనం చూద్దాం. दूसरा कोरिन्थ अध्याय 3 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. और ये वचन तो हम सब लोग जानते हैं, कई बार पढ़ चुके हैं। ఈ వాక్యం మనందరికీ బాగా తెలుసు, చాలా సార్లు చదివిన వాక్యమే. और वचन 17 और 18 पढ़िए प्लीज। 17, 18 వాక్యాలు మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17, 18 వాక్యాలు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుతున్నాము గనక క్షణమాత్రం ఉంటూ మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. Oh, I'm sorry brother, I given the wrong reference. दूसरा कोरिन्थ अध्याय 3 वचन 17 और 18, sorry. Chapter 3 brother. I think you read chapter 4. ఓకే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17, 18 వాక్యాలు ఒకసారి మనం చూస్తున్నాం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును. మనమందరమును ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయొచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. Right, very clear. Fourth step is very clear, isn't it? 4వ అడుగు చాలా స్పష్టంగా ఉంది కదా. अगर पहला 3 स्टेप हम ठीक तरह से समझ कर अगर बढ़ रहे हैं, మొదటి 3 అడుగులు చక్కగా మనం అర్థం చేసుకుని ముందు కొనసాగుతున్నట్లయితే, अब परमेश्वर के आत्मा के बारे में इस बात को कहा वचन 17 में कि वो प्रभु वो आत्मा है, और जहां प्रभु का आत्मा है वहां पर प्रभु के कार्य के लिए एक स्वतंत्रता है। ప్రభు ఆత్మ గురించి స్పష్టమైన మాట 17వ వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రభువే ఆత్మ,
ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ ప్రభు కార్యములు చేయుటకు స్వాతంత్ర్యం ఉండును అనే విషయం మనం అర్థం Very nicely చేసుకోవాలి. put. Sometimes उस कार्यों को छोड़ के हम स्वतंत्र पढ़ते नहीं क्या? కొన్నిసార్లు ఆ కార్యములు అనే మాట మనం మర్చి స్వాతంత్ర్యులు మనం చదువుతూ ఉంటాం కదా. वचन 17 का मतलब है कि जहां प्रभु का आत्मा है वहां प्रभु के आत्मा के कार्य के लिए स्वतंत्रता है. 17వ వాక్యం యొక్క అర్థం ఏంటంటే ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ ప్రభు కార్యములు చేయుటకు స్వాతంత్ర్యం ఉండును. Right? कितने बार हम प्रभु के आत्मा के कार्य को हम खुद एक रुकावट बन जाते हैं. చాలా సార్లు ప్రభు ఈ ఆత్మ కార్యములకు మనమే అడ్డంకిగా మారుతూ ఉంటాం. बार बार बाइबल में लिखा है कि प्रभु के काम को प्रभु के आत्मा को शोकित मत करो. ప్రభు యొక్క ఆత్మను దుఃఖపరచకుడి అని సారి మన వాక్యంలో చదువుతున్నాం. कहां पर पढ़ते हैं? ఆ మాట మనం ఎక్కడ చదువుతున్నాము? हाँ, एफिसियों की पत्री अध्याय 4 में पढ़ते हैं नहीं क्या? हाँ, एफिसियंस चैप्टर 4 है? वहां पर पढ़ते हैं कि प्रभु के आत्मा को शोकित मत करो. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దేవుని ఆత్మని మీరు దుఃఖపరచకుడి అనే మాట మనం చదువుతున్నాం. हाँ, पहले थिस्सलुनी अध्याय 5 में क्या पढ़ते हैं? దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం ఏ మాట చదువుతున్నాం? प्रभु की उस आग को मत बुझाओ. దేవుని యొక్క అగ్నిని మీరు ఆర్పవద్దు అన్న మాట అక్కడ మనం చదువుతున్నాం. Oh, very important. हम क्या करते हैं? उस कार्य की स्वतंत्रता को हम खुद एक रुकावट बन जाते हैं. చాలా సార్లు దేవుని కార్యాల యొక్క ఒక స్వాతంత్ర్యముకు మనమే అడ్డంకిగా మారుతూ ఉంటాం. और पढ़ते हैं इब्रानियों की पत्री अध्याय 10 में. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో కూడా మాట మనం చదువుతున్నాం. उस अनुग्रह के आत्मा को हमें कमजोर नहीं जानना है. उसको हमें कुछ तुच्छ नहीं जानना है. ఆ కృప యొక్క ఆత్మను మనం తక్కువగా చూడకూడదు అనే మాట అక్కడ మనం చదువుతున్నాం. वेरी इंपॉर्टेंट. ये क्यों लिखा विश्वासियों के लिए? విశ్వాసుల కొరకు ఇది ఎందుకు రాయబడి ఉంది? क्योंकि दूसरे कोरिन्थ अध्याय 3 और वचन 17 ఎందుకంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వాక్యంలో परमेश्वर का आत्मा बड़े स्वतंत्रता से हमारे अंदर काम करे, ये परमेश्वर का उद्देश्य है. ప్రభు యొక్క ఆత్మ స్వాతంత్ర్యముతో మనలో కార్యము చేయాలి, ఇది దేవుని యొక్క ఉద్దేశం. क्यों उस स्वतंत्रता की जरूरत है? ఎందుకు ఆ స్వాతంత్ర్యం యొక్క అవసరం ఉంది? क्योंकि वचन 18 में जो लिखा है एक अद्भुत स्तर में परमेश्वर हमें ला रहे हैं. ఎందుకంటే 18వ వాక్యం మనం చదివినప్పుడు ఒక అద్భుతమైన స్థానమునకు ప్రభు మనల్ని తీసుకొస్తున్నారు. कहता कि वहां पर पहला कदम हमें परमेश्वर की महिमा को वो दर्शाता है. మొదటిది ప్రభు యొక్క మహిమను ప్రతిఫలింపజేయొచ్చు అని మనం చూస్తున్నాం. It says here, we all with an open face, beholding as in a glass the glory of the Lord. इंग्लिश में लिखा है क्या? That is परमेश्वर का महिमा को आत्मा हमें दर्शाता है. మనమందరమును ముసుగులేని ముఖములతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయొచ్చు అనే మాట మనం చూస్తున్నాం. Very important. Through that glass, ये glass क्या है? ఈ అద్దము అనగా ఏమిటి? ये ग्लास परमेश्वर का वचन है. ఇది ఈ అద్దము దేవుని వాక్యం. ये परमेश्वर का वचन है ग्लास. तो इस ग्लास के थ्रू हम उस महिमा को देखते हैं, उस परमेश्वर का महिमा को देखते हैं. దేవుని వాక్యముని ఈ అద్దము ద్వారా ఆయన మహిమని మనం చూడగలుగుతున్నాం. और जब हम उस महिमा को देखने का इच्छा रखते हैं, ఆయన మహిమను చూడుటకు ఆశ కలిగిన మనం ఉన్నప్పుడు फिर आत्मा की स्वतंत्रता हमारे अंदर क्या करता है कि हमें अंश करके उस रूप में, उस स्वरूप में महिमा से महिमा तक हमें बदलते जाता है. ఆ స్వాతంత్ర్యం కలిగిన ఆత్మ మనలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో కింద వాక్యంలో మహిమ నుండి అధిక మహిమ పొందుచు మనం ఆ పోలికలోకి మార్చబడుతున్నామని చదువుతున్నాం. ये वचन कब लिखा मालूम है? ఈ వాక్యం ఎప్పుడు రాయబడిందో మీకు తెలుసా? पूरा अध्याय 3 किसके बारे में लिखा? मूसा के बारे में लिखा है. ఆ 3వ అధ్యాయం అంతా మోషే గురించి రాయబడి ఉంది. ये मूसा का इतिहास कब शुरू होता है? మోషే చరిత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది? निर्गमन अध्याय 3 में. నిర్గమకాండము 3వ అధ్యాయంలో ఆయన చరిత్ర ప్రారంభమవుతుంది. और जबकि परमेश्वर ने उस जलते हुए झाड़ जो है उसमें से उसने परमेश्वर ने उस महिमा को जब मूसा को बताया, ఆ మండుచున్న పదుల్లో నుంచి దేవుని మహిమను మోషేకి ఆయన ప్రత్యక్షపరిచినప్పుడు मूसा जो अपने ही राह में चल रहा था, మోషే తన మార్గంలో నడుస్తున్నాడు, अपने ही विचारों में गुम गया था. తన ఆలోచనలోనే తను తప్పిపోయి ఉన్నాడు. उस इजिप्ट या मिस्र देश की कई बातों को अपने जीवन में धारण करके चल रहा था.
ఐగుప్తు సంబంధమైన ఎన్నో విషయాలు తన జీవితంలో ధరించుకుని ఆయన నడుస్తున్నాడు. लेकिन परमेश्वर ने जब उस महिमा को उस जलते हुए जाट से प्रकट किया, కానీ దేవుడు ఆయన మహిమని ఆ మండుచున్న ఆ పొద ద్వారా ప్రత్యక్షపరిచినప్పుడు उसके अंदर क्या इच्छा आया है? ఆయనలో ఎలాంటి ఆలోచన కలిగింది? मुझे मुड़कर देखना है कि ये क्या है। నేను వెనక్కి తిరిగి ఇది ఏమిటని చూడాలని ఆశ కలిగింది. तो परमेश्वर ने इस इच्छा को देखा, దేవుడు ఈ ఆశని చూశారు. तो परमेश्वर ने मूसा से क्या कहा? అప్పుడు మోషేతో దేవుడు ఏం చెప్పారు? मूसा प्लीज रुक जा, మోషే నువ్వు ఆగు, तेरे पैर पे जो जूते हैं उसे तू निकाल दे। నీ చెప్పులు నువ్వు విడిచిపెట్టాలి. क्यों? ఎందుకు? जिस स्थान पे तू खड़ा है वो पवित्र है। నువ్వు నుంచున్న స్థలము పవిత్రమైనది. अपने आप को जब हम खाली करते हैं और आत्मा के बातों को जब कार्यरत होने देते हैं, तो परमेश्वर का महिमा अंश अंश करके हमें परमेश्वर के मसीह के स्वरूप में बदलते जाता है। మనల్ని మనం ఖాళీ చేసుకుని ఆత్మ యొక్క కార్యం మనలో జరిగించటకు మనం అనుమతించినప్పుడు అడుగుల అంచెలుగా దేవుని కార్యము మనలో జరుగుట మనం చూస్తాం. क्या हम परमेश्वर के आत्मा के लिए एक रुकावट है या परमेश्वर के आत्मा के लिए एक राह है? దేవుని ఆత్మ కొరకు మనం దేవుని ఆత్మ కార్యముల కొరకు మనం అడ్డంకిగా ఉన్నామా, ఒక మార్గముగా ఉన్నామా? पांचवी बात क्या है? ఐదో విషయం ఏంటి? पहले करंत अध्याय 15, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. प्लीज पढ़िए वचन वर्स 45 अप टू वर्स 50 पढ़िए प्लीज। 45వ వాక్యం నుంచి కిందకు మనం చదువుకుందాం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి అయినని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదట మనుష్యుడు భూ సంబంధమై మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. మంటిలో నుండి పుట్టినవాడెట్టివాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మంటి నుండి పుట్టిన వారిని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. Right. Was up to verse 50, brother. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. Okay, let's see this very clearly, right? बड़े स्पष्ट रूप से इस बात को देखें। ఈ వాక్యాన్ని స్పష్టంగా ఈ మాటను మనం చూద్దాం. हम किसकी ओर बढ़ रहे हैं? उस मसीह के स्वरूप की ओर बढ़ रहे हैं। క్రీస్తు స్వారూప్యములోకి మనం ఎదుగుతున్నాం. और यहाँ पर क्या लिखा है कि पहला आदम ने हमें शारीरिक या सांसारिक जीवन का एक गिरा हुआ जीवन दिया है। మొదటి ఆదాము శారీరకమైన లోకానుసారమైన పడిపోయిన ఒక జీవితాన్ని ఇచ్చాడనే మాట అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. लेकिन वचन 47 के अनुसार కానీ 47వ వాక్యం చూసుకుంటే दिखा कि जो दूसरा मनुष्य, ये मनुष्य कौन है? ये मनुष्य का पुत्र प्रभु यीशु है। రెండో మనుష్యుడు ఎవడు? ఈయన మనుష్య కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు. क्या लिखा उसके बारे में कि वो स्वर्ग से आया है। ఆయన గురించి ఏం రాయబడింది? పరలోకం నుండి వచ్చిన వాడు. एंड वचन 49 में लिखा है, 49వ వాక్యంలో ఎలా మనం చూస్తున్నాం, जैसे हमने पहले आदम के स्वरूप को हमने धारण किया था, मसीह में होकर जब हम अपने लिए मर जाते हैं, अगर पहले 4 कदम हमारे अंदर एकदम क्लियर है, तो फिर हम उस स्वर्ग के उस दूसरा मनुष्य जो मनुष्य का पुत्र है, उसके स्वरूप को हम bear करते, we bear that image. ఎలాగైతే మనము ఆదాము యొక్క స్వరూపము, ఆదామును మనం ధరించుకుని ఉన్నామో, క్రీస్తులో మనం నడిచినట్లయితే, క్రీస్తును అంగీకరించి మొదటి 4 అడుగులు మన జీవితంలో కనిపించినట్లయితే, క్రీస్తు యొక్క స్వరూపము మనం ఎలా ధరించుకుంటాం అనే విషయాన్ని మనం ఆ వాక్యంలో చూస్తున్నాం. Verse 49 जरा प्लीज पढ़िए brother. 49వ వాక్యం ఒకసారి చదువుకుందాం. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారమే పరలోక సంబంధి పోలికయు ధరింతుము. The word bear that image means हमारे अंदर उस स्वरूप को हम लिए चलते हैं. ఆ స్వరూపమును ధరించుకొనుట అనగా ఆ స్వరూపం మనలో ఉంచుకొని మనం నడుస్తాం. Now it has come to the point of insight, right? That is, now we are changed from glory to glory, process चल रहा है और अब उस इमेज हमारे अंदर बसना शुरू हुआ है. ఇప్పుడు మహిమ నుంచి అధిక మహిమకు మనం వెళ్తూ ఉన్నాము. ఆ స్వరూపం ఇప్పుడు మన లోపల అది నివసించాలి. Right.
हम बैर करते हैं, हम लिए चलते हैं। बैर मतलब लिए चलते हैं। అది మనం ధరించుకున్నటాన బయట అని మనం చూస్తున్నాం, కానీ ఇది లోపల అది మనలో నివసించాలంటే అది మనం మోసుకుంటూ నడుస్తామని అర్థం. राइट, जब हम पौलुस की गवाही के बारे में प्रेरितों के काम अध्याय 9 में पढ़ते हैं, అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు యొక్క సాక్ష్యం మనం చదివినప్పుడు प्रभु यीशु ने अनानियास को क्या कहा? అననీయతో ప్రభు ఏం చెప్పారు? वो मेरे लिए एक चुना हुआ पात्र है जो मेरे नाम को अपने अंदर लिए चलता है। నా నామమును తనలో ధరించుకుని నడుచుకునేవాడు ఆయన యోగ్యమైన పాత్ర అన్నమాట ప్రభు చెప్తున్నారు. Just read that verse, brother, in Acts chapter 9, verse 15. అపోస్తల కార్యము 9వ అధ్యాయము 15వ వాక్యం ఒకసారి మనం చూద్దాం. 9:15. Yeah, number verse 15. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 15వ వాక్యం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకును ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. To bear my, he is a vessel to bear my name. నా నామము భరించుకొనుటకు అనే మాట మనం చూస్తున్నాం. భరించుకొనుట, right? భరించుకొనుట. That is the same word used in verse 49 in 1 Corinthians chapter 15. అదే మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మాట మనం చూస్తున్నాం. मेरे नाम को, मेरे स्वरूप को तुम्हें लिए चलना है. నా స్వరూపమును నువ్వు భరించుకొని వెళ్ళాలి అనే మాట. इसका मतलब क्या है? దీని అర్థం ఏంటి? मसीह के सारे बातों को हमारे अंदर छिपाए रखें ताकि हम उन बातों के प्रति उसके साथ एक अच्छे सहवास में रहें. క్రీస్తు విషయములన్నీ మనలోనే దాచి ఉంచుకున్నట్లయితే ఈ మాటల ద్వారా ఆయనతో మంచి సహవాసం మనం కలిగి ఉందము. प्रकाशित वाक्य अध्याय 3 और वचन 20 में पढ़ते हैं क्या? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వాక్యంలో మనం చదువుతున్నాం కదా. कई बार इस वचन को हम अविश्वासियों के लिए यूज करते हैं. చాలా సార్లు ఆ మాట మనం అవిశ్వాసుల కొరకు వాడుతూ ఉంటాం. ये एक्चुअली बिलीवर्स के लिए है. కానీ వాస్తవికంగా ఇది విశ్వాసుల కొరకే ఆ మాట. प्रभु यीशु वहां पर कहते हैं कि मैं द्वार पे खड़ा हूं और खटखटा रहा हूं. అక్కడ ప్రభు చెప్తున్నారు, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. और जो मेरे आवाज को सुनकर मुझे अंदर बुलाते हैं, ఎవడైనా నువ్వు నా స్వరం విని తలుపు తీసిన యెడల मैं उसके भीतर आऊंगा. నేను అతని వద్దకు मैं उसके साथ खाऊंगा और मेरे साथ वो खाएगा. అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయదను. A fellowship deep inside the heart. ఆయన మన హృదయములోనే మనం ఉంచుకొనుట. और जब ये होता है, ఇది జరిగినప్పుడు, जब ऐसे होता है, ఇలా జరిగినప్పుడు हम 6th पॉइंट पे आते हैं, 6th स्टेप में आते हैं रोमियो की पत्री अध्याय 8 में. 6వ అడుగుకి మనం వస్తున్నాము. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. जो वचन हम कई बार पढ़ते नहीं क्या? చాలా సార్లు వాక్యం మనం చదువుతూ ఉంటాం కదా. लेकिन इसका स्तर जो है, it is the 6th step. ఇది 6వ అడుగు. राइट, हमें पहले 5 से गुजरना है प्रिय भाइयों बहनों. మొదటి 5 అడుగుల ద్వారా మనం పయనించాలి. और पढ़िए प्लीज ब्रदर वचन 28 और 29 वापस. You read up to verse 30. ఓకే. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28 నుంచి 30 వాక్యాల వరకు మనం చూసుకుందాం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారుడితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించును. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. Very, very beautiful verse, isn't it? ఎంతో అందమైన మాట ఇక్కడ మనం చూస్తున్నాం. वचन 29 में लिखा है, 29వ వాక్యంలో ఇలా మనం చూస్తున్నాం, ऐसे जन जो वचन 28 के अनुसार परमेश्वर के पूर्व योजनाओं के अनुसार बुलाए गए हैं, उसके उद्देश्य के अनुसार जब बुलाए गए हैं, దేవుని ప్రణాళిక చెప్పిన ఆయన ఉద్దేశం చెప్పిన పిలువబడినట్లుగా 28వ వాక్యం మనం చూసుకున్నట్లయితే उनके लिए प्रभु ने क्या किया है? వారికి దేవుడు ఏం చేస్తున్నారు? कि हम उसके पुत्र के स्वरूप में बने. ఆయన కుమారుడి యొక్క స్వారూప్యంలోకి మనం మార్చబడుటకు. The word used in English is that we should be conformed to his image. ఆయన స్వారూప్యంలోకి మార్చబడుట అని ఇంగ్లీష్ తర్జమాలో వచ్చింది. Right. मतलब गलाती अध्याय 4 और 19 में हमने क्या पढ़ा? Formed.
గల్తీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్యంలో నిర్మించబడుట అని మనం చదువుకున్నాం. राइट, तो फॉर्म्ड के बदले में हमें पहले कंफर्म तो होना चाहिए, नहीं क्या? నిర్మించబడుటకు ముందుగా ఒక స్వారూప్యంలోకి మనం రావాలి కదా. तो इसलिए परमेश्वर का आत्मा इसको कह रहा है कि तुम्हारे इस बुलाए जाने का उद्देश्य को ठीक तरह से समझ लेना, మీ పిలుపు యొక్క ఉద్దేశము మీరు సరిగా ఎరగాలి అనే మాట ముందుగా చెప్తూ, ताकि हम परमेश्वर के उस प्रेम में बढ़ते जाए, वचन 28 के अनुसार, 28వ వాక్యానుసారంగా దేవుని యొక్క ఆ ప్రేమలో మనం ముందు కొనసాగునట్లు, ताकि परमेश्वर के उस उद्देश्य के उस अंतिम स्तर तक आए, దేవుని యొక్క ఉద్దేశముకు ఆఖరి స్థానం వరకు మనం వచ్చుటకు, मनुष्य का पुत्र जो है वो हमारे में फैलौटा है మనుష్య కుమారుడు మనందరిలో జ్యేష్ఠుడు, और हमें उसके स्वरूप में हमें बदलना है। ఆయన స్వరూప్యంలోకి మనం మారాలి. और जब हम इस तरह से उस स्वरूप में आते हैं और वचन 30 के अनुसार उस महिमा में जब सहभागी होते हैं, ఇలాగా ఆయన స్వారూప్యంలోకి మనం వచ్చి 30వ వాక్యం అనుసారంగా ఆయన ద్వారా మనం మహింపరచబడినప్పుడు, फिर हम स्ट्रेट चले जाते हैं उस प्रार्थना के और उस पीड़न जो पौलुस सह रहा है गलाती अध्याय 4 और वचन 19 में। అప్పుడు ఈ ప్రసవ వేదన ఏదైతే అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యంలో చెప్తున్నాడో అది మనం అర్థం చేసుకుంటున్నాం. हम छोटे बालक से बदल कर हम उस उद्देश्य के अनुसार आते हैं जहां पर लिखा है मसीह हमारे अंदर निर्माण हो। చిన్న పిల్లల నుంచి మనం ఆయన ఉద్దేశమును పరిపూర్ణము చేసినట్టుగా క్రీస్తు మనలో నిర్మించబడుట అనే స్థాయికి మనం వస్తాం. प्रिय भाई बहनों, ఈ సహోదర సహోదరి, जब मसीह हमारे अंदर पूरी तरह से जब निर्माण होते हैं, క్రీస్తు మన యందు పూర్తిగా నిర్మించబడినప్పుడు, इसके संबंध में एक आखिरी वचन जरा पढ़िए प्रार्थना करने के पहले, इफिसियों की पत्री अध्याय 4 దీనికి సంబంధించి ఆఖరి మాట మనం ప్రార్థన చేసే ముందు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము एंड प्लीज रीड फ्रॉम वर्स 11 से लेकर वचन 14 तक पढ़िए। 11 నుంచి 14 వాక్యాలు మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి 14 వాక్యాలు. हाँ, मसीह हमारे अंदर निर्माण हो, इसका मतलब क्या है? క్రీస్తు మనలో నిర్మించబడుట అనగా దాని అర్థం ఏంటి? क्या प्लीज रीड करो। 11వ వాక్యం నుంచి, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలుగున సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణమగునట్టు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులను గాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులను గాను నియమించను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయాపాయము చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనకపోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారిమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చొప్పున క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లో ఎదుగుదము. राइट, वेरी क्लियर वर्ड्स, isn't it? जैसे हम समाप्त करते हैं इन वचनों को बार-बार दोहराइए प्लीज। మనం ముగించుకున్నప్పుడు చాలా స్పష్టమైన మాటలు కదా. మనం ముగించుకున్నప్పుడు ఈ వాక్యాలు సారి మీరు ఒకసారి గుర్తించుకోండి. यीशु मसीह हमारे अंदर निर्माण हो, उसकी परिपूर्णता, क्योंकि जब निर्माण होते हैं और जब पूरे कलीसिया इस सच्चाई को समझते हैं, विश्व भर जब विश्वासी इस बात को समझते हैं, तो मैं विश्वास करता हूं तब मसीह का आना बहुत जल्द होगा। క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడట ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, సంఘం అంతా ఈ విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు క్రీస్తు యొక్క ఆగమనము, ఆయన రెండోసారి వచ్చుట అది త్వరగా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. राइट, जब मसीह आएगा, जब मसीह आएंगे हमें ले जाने के लिए, మనల్ని తీసుకొని పోవుటకు క్రీస్తు వచ్చినప్పుడు, राइट, हम उसके रूप में बदल जाएंगे। ఆయన స్వారూప్యములోకి మనం మార్చబడతాం. लेकिन परमेश्वर क्या चाहता है कि हम इन 7 विचारों को हमारे साथ लेकर चलें, रोज इसका अनुभव लें, ताकि जब मसीह आएगा बड़े आनंद के साथ उसके साथ हम मिलेंगे, उसी में हम बदल जाएंगे। దేవుడు ఆశించినట్లుగా ఈ 7 విషయంలో దేవుడు ఇదే ఆశిస్తున్నారు. ప్రతి దినము మనం ఒకసారి పరీక్షించుకుంటూ దేవుడు వచ్చినప్పుడు ఆనందంతోని ప్రభువును మనం కలుసుకుని ఆయన స్వారూప్యంలోకి మనం మార్చబడలాగున परमेश्वर इन वचनों के साथ हमें सहायता करें, आत्मा के कार्य हमारे अंदर भरपूरी से रहें, परमेश्वर का जरूर महिमा हो। ఈ వాక్యం ద్వారా దేవుడు మనం దీవించును గాక, ఆత్మ కార్యము మనలో జరుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. Thank you.